ఈ కళ్యాణ మండపం కూడా ఒకటి మీరు ఏదైనా ప్లాన్ చెప్తే బాగుంటుందని కోరుతూ, సోనపల్లి అనేది ఒప్పుకున్నారు సార్, కొంచెం దానికి ఏమైనా ఉంటే మీరు హెల్ప్ చేయాల్సిందిగా కోరుతూ, రావరపాడులో మన బ్రాంచ్ ఎక్కడో అడ్డుకుంటుంది సార్, అది ఎక్కడో లోన్ అవుతుంది కనపడదు. పిఎస్సిఎస్ రోడ్డు పక్కనే 4 స్టోరీ బిల్డింగ్ చాలా మంచి కాంప్లెక్స్ కట్టారు. దాంట్లో ఆ రెంటల్ అగ్రిమెంట్ బ్రేక్ చేసైనా డబ్బులు కట్టైనా మీ బ్రాంచ్ని కేడీసీసీ బ్రాంచ్ మెయిన్ రోడ్ మీద తీసుకొస్తే పబ్లిసిటీకి మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అంత మంచిగా బ్యాంక్ కనపడదు వైజాగ్ ఉత్తరాంధ్ర కూడా. అసలు అలాగే కేసరపల్లిలో గోల్డ్ లోన్ బ్రాంచ్ ఏమైనా అవకాశం చూడమని కోరుతూ, నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఆర్బీఐ లెటర్ రాసి సార్, 3 సిటీలో గోల్డ్ లోన్ బ్రాంచ్లు పెడితే మనపురం ముత్తూట్ ఫైనాన్స్ దారి పడకుండా ప్రజలకు ఉపయోగపడుతుంది. ఆ ₹2 ఆకర్షణీయ వడ్డీ ₹1 అని చెప్పి తర్వాత ₹2 వచ్చేస్తారు అని అడిగితే దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి జగన్మోహన్ రెడ్డికి ఈ జిల్లాలో అత్యధికంగా ఖర్చు పెట్టి, రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి కోసం అత్యధికంగా ఖర్చు పెట్టి, అతని కోసం నేను పోటీ చెప్తే నేను అన్నం పెడితే నాకు సొమ్ము పెట్టి నన్ను 13 నెలలు బ్రహ్మాండంగా బ్యాంక్ డబ్బులు చెప్తే మిగతా 12 మంది నుంచి నన్ను ఒక్కనే తీసిన పరిస్థితి రఘురామ్ గారు. అందుకని ఆ గోల్డ్ లోన్ బ్రాంచ్లు తర్వాత మరి ఏమైందో తెలియదు, నాకు వచ్చిన పర్మిషన్ రాలేదు, అది రిజెక్ట్ చేశారా? ఓకే, కేసరపల్లిలో మాత్రం పెట్టాల్సిందిగా కోరుతూ, అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం పోటీ చేసింది ఇందాక ఆవేదన రఘురామ్ గారు బాగా చెప్పాడు, నా గురించి నాకన్నా రఘురామ్ గారు కవితోటి ఉన్నట్టుంది. నేను నా ఆవేదన వ్యక్తపరిచానంటే ఆవేదన ఆక్రోశంగా మారే ముందు వచ్చే సిచ్యువేషన్. ఆవేదన దాటితే నెక్స్ట్ ఆక్రోశం ఉంటుంది, అంతకుమించే ఉండదు. అది ఎవరికైనా మనుషులు మనం ప్రత్యర్థి అందరి కాన్ఫిడెన్స్ లో ప్రత్యర్థి కాదు, కానీ అతనితో రూపాయికి సంబంధాలు పెయింటింగ్ చేసే కొంతమంది నాయకులు ఉన్నారు. కానీ రాజకీయ పార్టీలు సహజం, రాజకీయం అంటేనే అంత, రాజకీయం నథింగ్ బట్ ఎటు నుంచి ఇప్పుడు తట్టుకోగలుగుతుంది రాజకీయం. అలాంటి అతని మీద పోటీ చేసి చంద్రబాబు నాయుడు గారినే తిట్టి, చంద్రబాబు నాయుడు గారితోనే కంట తగ్గి పెట్టించినట్టు మీద నేను పోటీ చేశాను. సో నన్ను నీతో డాక్టర్ రాజేంద్ర గారు నీతో ఇవన్నీ ప్రామాణికం కాదు, మేము ఒక శాసనసభ అభ్యర్థులు మాత్రమే. అది ఆవేదన కాదు, ఆక్రోశం. డెఫినెట్ గా దీని జరగడంలో నేను కొన్ని భరించా. ఆఖరికి చెప్పుకుంటా సిగ్గుచేటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జూన్ 4న ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏ వేదిక అయితే గన్నవరం నగుబాటు గురి చేసిందో మీరు ఇచ్చిన మ్యాండేట్ రోజున, అదే గన్నవరం సాక్షిగా 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే దానికి మట్టి గ్రాగల మట్టి తెలియదు దూరంగా ఉంటాం. ఆ మట్టి తోలింది ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు క్వారీ నుంచి తోలితే ఆ బిల్లు 7 కోట్ల 8 కోట్ల సబ్జెక్టు కలిసి ఉంది. కానీ కడియాల సతీష్ అని అంపాపురం మాజీ సర్పంచ్ ఎవరైతే నా ప్రత్యర్థులు, అతని పేరు కూడా నేను కూర్చొని 9 సంవత్సరాల్లో అతని మీద నాకు పగలేదు, నా ఇంట్లో మా అమ్మని ఎట్లేదు. కానీ ఈ పరిస్థితుల్లో ప్రమాణ స్వీకారం మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తే బిల్లు 8 కోట్ల రూపాయలు కడియాల సతీష్ పేరు మీద ఇవ్వడం ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా అని అడుగుతుంది. వల్లభనేని వంశీ అనుచరుడికి కేసీతారాంపురంలో కిషోర్కి బిల్లు వస్తే అసలు తెలుగుదేశం పార్టీ సింపథైజర్ ఎవడైతే ఉన్నాడో వాడేమనుకోవాలా? ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మట్టిస్తేనే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చెప్పారు ఇది సార్ పరిస్థితి. ఇలాంటి రాజకీయాలు గన్నవరంలో ఇక చల్లనివ్వను. బిజినెస్ చేసేవాడు 2 పార్టీతో ఉండొచ్చాము, కానీ ప్రత్యర్థికి సహకరించి, ప్రత్యర్థికి డబ్బులు ఇచ్చి, ప్రత్యర్థికి నువ్వే గెలుస్తావని చెప్పి ఇన్ని మాట్లాడినాడు ఎవరు వచ్చి పార్టీ అంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉపయోగిస్తున్నారు. ఈ కాంట్రాక్టర్లు కూడా వీళ్ళు కూడా గమనిస్తూ ఉండండి. ఆ రోజున ఇక చూస్తూ ఉంటే అలవాటు పొరపాటుకు రాపడం అలవాటు అయిపోతుంది, చూస్తూ ఉంటే మేస్తా పోతాయి అని సాగుతాయి. అలాంటి పరిస్థితుల్లో గన్నవరం మనం ఉంచకూడదు. ఆ 8 కోట్లు నష్టపోయింది, ఆ 8 కోట్లు అక్కడికి వెళ్ళినాయి. అంటే ఇంత దుర్మార్గమైన వైఖరిని భరించలేక నా ఆవేదన చెప్పా. డెఫినెట్ గా నేను ఆవేదన చెప్పే టైపు కాదు, రాజీ లేని పోరాటం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి నాకు ఎన్నో ఆశ చూపిస్తున్నా పని చూసుకోమని చెప్ప ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదురు చాలా కష్టం. నేను పైపించి ఆ రోజు నా ప్రత్యర్థి విమర్శించినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సలహా ఇచ్చా, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కనుక ఇది ఖండిస్తే నీ స్థాయిని హైటు పెరుగుతుందని చెప్పా. కానీ ఆయన ఈ విధ పాపాలు పోరా, అతని కోసం ఎక్కువ ఖర్చు పెట్టింది నేనైతే చాలా మంది పరిమాణాలను కంటిన్యూ చేసుకున్నాడు. అతని ఇష్టం, అతని దౌర్భాగ్యం, అతని రాజకీయ వివేకం అది. అలాగే 5 ఏళ్ల పాటు పదవులు తీయకుండా అతను ఉంచుకుని కొన్నూరు రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డి నేను సంఖ నాకు ఇచ్చింది ఈ జిల్లా మాజీ మంత్రులే, నువ్వు ఇప్పటికైనా తెలుసుకోమని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నావు. నీ పార్టీ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కోసం అయితే ఎప్పటికైనా నువ్వు మారి
ఈ బూతులు తిట్టాలని దూరం పెట్టి నిన్నగా మొన్న మళ్ళీ వచ్చి మీటింగ్ అవుతున్నాడు చంద్రబాబు నాయుడు గౌరవం అంటే ఇప్పుడు మాట తీరు వైఖరి మారింది. కొడాలని నేను సూటిగా సుస్పష్టంగా అడుగుతున్నాను. నువ్వు కనీసం ఇంతవరకు మాట్లాడినట్టు మాట్లాడితే నువ్వు దమ్ముగల నాయకుడు అనుకుంటావు. నువ్వేంటా బాబు అప్పుడేమో నువ్వు అక్కడ చెప్పు బూట్లు పాలిష్ అగౌరవంగా మాట్లాడుతావు, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడి నువ్వు తొందర ఆరోజు చదివింది ఏదో తర్వాత చదువుకున్నావు నేను అనుకోవట్లా. కానీ ఇవాళ చాలా గౌరవంగా గారు అంటావు. మా చెవులకే ఏదో చాలా ఇన్సంపుగా ఉన్నా కానీ నువ్వు కనీసం వైసీపీ కార్యకర్తల కోసం పనిచేయడం బాబు అని నీకు తెలియజేస్తూ, అలాగే ఈ నియోజకవర్గంలో సుస్పష్టంగా ఇక రాజకీయ పార్టీల మధ్య క్లియర్ గీత గీయాల్సిన అవసరం ఉంది అని మరోసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన రఘురావు గారికి మరోసారి ధన్యవాదాలు చేయండి. రమేష్ గారికి, కూటమి నాయకులందరికీ, వేదిక మన బుధవారం గ్రామ ప్రాజెక్టు రైతులకి నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా పోయినసారి ఒకసారి రఘురావు గారు మన కాన్షియస్కి వచ్చారు. ఆర్యవైశ్య కళ్యాణం అనుకుంటా, దాంట్లో చెప్పా చంద్రబాబు నాయుడు గారిని కలిసి కేడీసీసీ చైర్మన్ మాత్రం ఒక జడ్డు దానికి పెద్ద మనిషికి ఇవ్వండి సార్, ఇది నేను దాన్ని బాగు చేస్తే నా తర్వాత వచ్చిన పాలకులు దోచుకుతున్నారండి, అది మంచి వాళ్ళకి ఇవ్వండి. ఏంటంటే రఘురావు గారి పేరు అనౌన్స్ చేయగానే ఐఎమ్ మోస్ట్ హ్యాపీ. ఎందుకంటే రఘురావు గారితో నాకు పరిచయం తక్కువైనా, ఎందుకంటే 94లో ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసుకోవడం వాళ్ళకు కూడా సాధారణ జీవితం గడిపే మొత్తం నెలకొంటున్నారు ఉద్దేశం. అలాంటి మహోన్నత నాయకుడికి ఇది ఇచ్చారు కదా, ఇది చాలా చిన్న పదం, నోట్. ఎందుకంటే ఆయన నియోజకవర్గానికి సంబంధించిన చైర్మన్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన పరాకాష్ట ఏంటంటే 12 మాసాల్లో నేను 43% మంత్రిని ఈ కోఆపరేటివ్ బ్యాంక్ తీసుకొస్తే భారతదేశంలో నేను తప్ప ఇంకెవరూ చేయను 1915 నుంచి ఇప్పుడు వరకు. అయినా నన్ను తీసేసి జగ్గయ్యపేట మాజీ మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొక ఆవిడకి ఇచ్చారు. ఆఖరికి జగ్గయ్యపేట మాజీ మున్సిపల్ చైర్మన్కి ఇచ్చిన పదవిని 3 సార్లు జగ్గయ్యపేట శాసనసభ్యుడిగా, వివాద రహితుడిగా, ఎక్సైజ్ శాఖ మంత్రిగా, మంత్రి పదవి కూడా ఇబ్బంది ఉంటే మీరు తీసేసుకోండి అని చెప్పి వాలంటీర్గా ఇచ్చే నాయకులు బహుమతిగా ఉన్నారు. అలాంటి జడ్జిమెంట్ రఘురావు గారికి డెఫినెట్గా ఇచ్చిన పదవి 101. నేను డెఫినెట్గా ఆప్కాప్ వస్తుంది అనుకున్నా. బట్ ఎనీవే ఫ్యూచర్లో ఆప్కాప్ డెఫినెట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ బ్యాంక్లోకి వస్తే నేను బ్యాంక్ చేరినప్పుడు ఫౌండర్స్ ఫోటోలు లేవు. ఐదేవారు కాళేశ్వర గారిది, మహానుభావుడు భోగరాజు పట్టాభి సీతారావు గారిది ఫోటోలు పెట్టమని అప్పుడు జిఎం అన్నాడు.